హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం Aratek A600 డ్రైవర్స్ని విండోస్లో ఎలా ఇన్స్టాలేషన్ చేద్దాం అనేది చూద్దాము. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నటువంటి Aratek A600 డివైస్ ఈ విధంగా ఉంటుంది. ముందుగా మన దగ్గర ఉన్నటువంటి డివైస్ని సిపికి ఒకసారి కనెక్ట్ చేసుకుని అది డిటెక్ట్ చేస్తుందో లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి Aratek డివైస్ని సిపియుకి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ పైన దిస్ పీసీ అని ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి మేనేజ్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళాలి. ఈ విధంగా స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డివైస్ మేనేజర్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఫస్ట్ పొజిషన్లో Aratek బయోమెట్రిక్ డివైస్ అని చెప్పేసి మనకి ఇక్కడ డివైస్ని అయితే డిటెక్ట్ చేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఈ డివైస్ని సిస్టంలో ఇన్స్టలేషన్ చేయడానికి మనకి Aratek డివైస్కి సంబంధించినటువంటి డ్రైవర్స్ అయితే కావాల్సి ఉంటుంది. డ్రైవర్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ డ్రైవర్స్లో ఇందులో ఉన్నటువంటి సెటప్ ఫైల్ని మనం ఇన్స్టలేషన్ చేద్దాము. దీన్ని డబుల్ క్లిక్ చేయండి. యాక్సెప్ట్, పర్మిషన్స్ని గ్రాంట్ చేయమంటుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్ మాడ్యూల్ సెటప్ విజార్డ్ వచ్చింది, దాన్ని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇది బై డిఫాల్ట్గా సి డ్రైవ్లో ఇన్స్టలేషన్ అవుతుంది, దాన్ని ఇన్స్టాల్ అని చేయండి. Aratek ఫింగర్ మాడ్యూల్ సెటప్ విజార్డ్ అనేది ఫినిష్ అయింది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఫినిష్ అని టైప్ చేయండి. ఐఎంఎస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా దాంతోపాటు ఫాలో అప్ ఇన్స్టలేషన్ వస్తుంది, దానికి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఎవ్రీవన్ జస్ట్ మీ అని చెప్పి ఉంటుంది. ఎవ్రీవన్ అనేది బై డిఫాల్ట్ అయితే ఉంచండి, దాన్ని ఎటువంటి సెట్టింగ్స్ మార్చొద్దు. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఆర్డి సర్వీసెస్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఆర్డి సర్వీసెస్ అనేవి మీకు కంప్లీట్గా ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఆర్డి సర్వీసెస్ స్టార్టెడ్ అని చెప్పి మీకు ఇక్కడ పాపప్ విండో అనేది ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టాప్ యారోని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ ఐకాన్తో ఇంటిగ్రేటెడ్ ఆర్డి సర్వీసెస్ ఫర్ Aratek A600 అని చెప్పి ఉంటుంది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఆర్డి సర్వీసెస్ స్టేటస్ని ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఇంటిగ్రేటెడ్ ఆర్డి సర్వీసెస్ ఈస్ రన్నింగ్ అని చెప్పి మనకు వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ని ఎలా చేయాలని చూద్దాం. ఈ ఐకాన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మనం డివైస్ మీద ఫింగర్ని ప్లేస్ చేసి క్యాప్చర్ అని చెప్పి క్లిక్ చేయండి. ప్లీజ్ క్లిక్ ఓకే ఫర్ క్యాప్చర్ అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఈ విధంగా మనకి డివైస్ని ఇన్స్టలేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ Aratek క్యాప్చర్ ఫీల్డ్ అని కనుక మీకు నోటిఫికేషన్లో ఏమన్నా చూపిస్తే మీరు ప్రీవియస్గా ఇన్స్టాల్ చేసినటువంటి వేరే ఆర్డి సర్వీసెస్ ఏమైనా ఉంటే దాన్ని ఒకసారి మీరు డియాక్టివేట్ చేసుకుని ఈ డివైస్ని అయితే ఉపయోగించాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర స్టార్టెక్ డివైస్ ఉందనుకోండి, ప్రీవియస్గా వాడారు. ఆ స్టార్టెక్ డివైస్ని మనం ఒకసారి డియాక్టివేట్ చేసుకుని ఆ తర్వాత దీని ఇన్స్టలేషన్స్ అనేవి చేసుకుని మనం అయితే బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.